లీసా అనే ఈ అమ్మాయి ఆమె మొహాన్ని అద్దంలో చూసుకోగానే విచిత్రంగా ఆమె నాలుక అనేది ఆక్టోపస్ లాగా సాగిపోతూ ఉంటుంది. ఇది చూసి ఆమె చాలా భయపడిపోయి ఒక మంచి హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి చెక్ చేయించుకోవడానికి వెళ్తుంది. డాక్టర్ కుడికి మొదట్లో చెక్ చేసిన తర్వాత ఏమీ అర్థం కాకపోవడంతో వెంటనే ఎక్స్రే తీయాలని చెప్పి అతని దగ్గర ఉన్న స్ట్రెచర్ మీద పడుకోబెడతారు. విచిత్రంగా ఎక్స్రే తీసిన తర్వాత ఏం తెలుస్తుందంటే ఆమె కడుపులో ఆక్టోపస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక వెంటనే డాక్టర్ ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న ఆక్టోపస్ ని బయట తీస్తామని చెప్పి ఆపరేషన్ కి అయితే సిద్ధం చేస్తారు. ఆపరేషన్ మధ్యలో ఏం తెలుస్తుందంటే లోపల ఉన్న ఆక్టోపస్ కదలడం కావడం వల్ల ఇతనికి పట్టుకోవడానికి అంత వీలుగా ఉండదు. ఇక ఇతను గుడికి ఏం చేయాలో తెలియక ఆపరేషన్ అయితే అక్కడ ఆపేస్తాడు. ఆ రోజు రాత్రి లీసా డాక్టర్ దగ్గరే ఉంటుంది. ఇంకా పదే పదే ఆమెకు దాహం వేస్తూ ఉండడంతో డాక్టర్ గుడికి ఆమెకు కావాల్సిన వాటర్ అయితే అందిస్తాడు. అప్పుడే సడన్ గా డాక్టర్ గుడికి ఒక ఆలోచన వస్తుంది. ఒకవేళ బాడీలో ఉన్న వాటర్ అంతా అయిపోతే ఆటోమేటిక్ గా ఆక్టోపస్ బయటకు వస్తుంది కదా, ఏదైతే అదేందని చెప్పి బాడీలో ఉన్న వాటర్ ని మొత్తం బయటకు దిగడానికి డాక్టర్ ఒక మంత్రగత్య సహాయం తీసుకుంటాడు. బాడీలో ఉన్న వాటర్ మొత్తం బయటకు దిగానే ఆక్టోపస్ వాంతిక రూపంలో అయితే బయటకు వస్తుంది. ఎండ్ ఆఫ్ ది వీడియో వరకు చూసారంటే వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది కదా. ప్లీజ్ నా కోసం జస్ట్ ఒక లైక్ వేసుకోండి, ఇంకో 10 మందికి రీచ్ కానీ, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కోసం.